సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం మరోసారి పంజా విసిరింది. మొన్నటి వరకు ఐబొమ్మ లేదు అనే ఆనందంలో ఉన్న ఇండస్ట్రీకి మూవీ రూల్స్ రూపంలో మరో షాక్ తగిలింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ రాజాసాబ్ విడుదలై కొన్ని గంటలు కూడా గడవక ముందే ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్ ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. థియేటర్స్ లో పండగ చేసుకోవాల్సిన సినిమాను ఇలా మొదటి రోజే పైరసీ సైట్లలో పెట్టేయడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురవుతోంది. టెక్నాలజీ ఎంత మారుతున్నా పైరసీని అరికట్టడంలో ఇండస్ట్రీ ఇంకా వెనుకబడే ఉంది అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే రాజాసాబ్ సినిమాకు టికెట్ల ధరల పెంపు విషయంలో హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన మెమోను కోర్టు కొట్టివేయడంతో నిర్మాతలు ఆశించిన కలెక్షన్స్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సమస్య నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు ఆన్లైన్లో సినిమా మొత్తం హై క్వాలిటీతో లీక్ అవ్వడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాను ఇలా ఫ్రీగా ఆన్లైన్లో చూసే అవకాశం కల్పిస్తే ఇక థియేటర్స్ కు జనం ఎందుకు వస్తారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరోవైపు తమ అభిమాన హీరో సినిమా ఇలా పైరసీ బారిన పడ్డంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పైరసీ లింకులపై పోరాటం చేస్తూనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ పైరసీకి పాల్పడిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వంతో కోర్టుతో పోరాటం, మరోవైపు ఇలాంటి సైబర్ నేరగాళ్లతో యుద్ధం వెరసి రాజాసాబ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐబొమ్మ సైట్ బ్యాన్ అయిందని సంబరపడే లోపే మూవీ రూల్స్ వంటి సైట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలా మొదటి రోజే హెచ్డీ ప్రింట్లు దర్శనమిస్తే వీటిని ఎలా అడ్డుకోవాలో తెలియక దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నా ఎక్కడ ఒక చోట పైరసీ జరుగుతూనే ఉండడం ఇండస్ట్రీ వర్గాలను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ పైరసీ మహమ్మారి వల్ల కేవలం నిర్మాతలే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇది కేవలం రాజాసాబ్ సమస్య మాత్రమే కాదు, ఈ సంక్రాంతి బరిలో ఉన్న ప్రతి సినిమాకు ఇది ఒక డేంజర్ బెల్ లాంటిదే. పండక్కి విడుదల కాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు వంటి సినిమాలకు కూడా ఇది ముమ్మాటికి వార్నింగే. ప్రభాస్ లాంటి పెద్ద హీరో సినిమాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక మిగతా సినిమాల పరిస్థితి ఏంటి అన్నది ఆందోళనకరం. ఇప్పటికైనా సైబర్ క్రైమ్ విభాగం, ఇండస్ట్రీ పెద్దలు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఈ సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ కు గండిపడ్డం ఖాయంగా కనిపిస్తోంది.